బిగ్ బ్రేకింగ్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య తన ప్రియుడు తమ్ముడితో కలిసి కట్టుకున్న భర్తనే హత్య చేయించింది. కాటేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వస్తువుల స్వామి అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే మృతుడి బంధువులు హతుడి భార్య స్వాతిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేయగా హత్య కోణం బయటపడింది. జిల్లాలోని ఆత్మకూరు మండలం పల్లెర్లకు చెందిన వస్తువుల స్వామితో మోత్కూరు మండలం దాచారం గ్రామానికి చెందిన స్వాతితో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు కూడా ఉన్నాడు. అయితే పల్లెలోనే ఉంటూ భువనగిరి పట్టణంలోని ఒక ట్రాక్టర్ షోరూంలో మేనేజర్గా స్వామి పనిచేస్తున్నాడు. భార్య స్వాతి కూడా ఇదే షోరూంలో పనిచేస్తుంది. తుర్కపల్లి మండలం పల్లెపహాడ్కు చెందిన సాయి కుమార్తో స్వాతికి పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఇదే నేపథ్యంలో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు స్వాతి ఒక పథకం వేసింది. అయితే పల్లెర్లకు చెందిన తన స్నేహితుడు వీరబాబుతో కలిసి స్వామి భువనగిరికి వెళ్లాడు. అయితే ఇద్దరు బైక్పై అర్ధరాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. కాటేపల్లి సమీపంలోని బ్రిడ్జ్ దాటగానే వెనక నుంచి వేగంగా వచ్చిన ఒక కారు ఢీ కొట్టింది. కారు బైక్ను 50 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే స్వామి మృతి చెందగా బైక్పై వెనక కూర్చున్న వీరబాబు తీవ్రంగా గాయపడ్డాడు. భార్య స్వాతి తరపు వారే హత్య చేసి ఉంటారని స్వామి కుటుంబ సభ్యులు మోటకొండూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దీంతో పోలీసులు స్వామి భార్య స్వాతి, అతని బావమర్ది మహేష్ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. తన భర్త స్వామి అడ్డు తొలగించుకునేందుకు తన తమ్ముడు మహేష్ తనతో సన్నిహితంగా ఉండే సాయి కుమార్తో కలిసి వీరబాబుతో వెళ్లిన తన భర్త స్వామి లొకేషన్ను మొబైల్ ద్వారా స్వాతి ట్రాక్ చేసింది. అయితే భువనగిరి నుండి పల్లెర్లకు వస్తున్న విషయాన్ని సాయి కుమార్కు స్వాతి చెప్పింది. భువనగిరిలో ఒక కారు అద్దెకు తీసుకుని స్వాతి తమ్ముడు మహేష్తో పాటు మరో స్నేహితుడు కలిసి సాయి కుమార్ బయలుదేరారు. అయితే మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద స్వామి బైక్ను కారుతో బలంగా ఢీకొట్టాడు. అనంతరం అక్కడే ఉన్న మామిడి తోటలో కారును వదిలేసి పరారయ్యాడు. పోలీసులు స్వాతి కాల్ డేటాతో అసలు నిజం బండారం బయటపట్టింది. అయితే పోలీసులు స్వాతి కాల్ డేటాతో ఈ విషయాన్ని మొత్తం బయటపెట్టేశారు. ఈ ఘటనలో స్వాతి, మహేష్, సాయి కుమార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరో నిందితుడు చీమల రామలింగ స్వామిని పరారీలో అయితే ఉన్నాడని తెలిసింది.